బెండకాయ రొయ్యల ఎగురండి. బెండకాయ రొయ్యల ఎగురికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? యా. ఓకే. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం. సో ఈ బెండకాయ రొయ్యల ఎగురికి సో రొయ్యలు మంచిగా ఇలా కడిగి పెట్టుకున్నాం. సో దీంట్లో యాక్చువల్గా అంటే కొద్దిగా ప్రీ మ్యారినేషన్ అంటే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. సో మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో బేసిక్ గా మనకి బెండకాయ అంటే ఆ జిగురునెస్ ఎక్కువ ఉంటుంది కదా, సో మరి దాన్ని పోగొట్టడానికి ఏమైనా చేస్తారా లేదంటే డైరెక్ట్ గా అలానే వేసేస్తారా? దీంట్లో యాక్చువల్ డైరెక్ట్ గానే వేస్తామండి. సో మీకు ఎప్పుడైనా జిగురు అనిపిస్తే దాన్ని కంప్లీట్ గా డీప్ ఫ్రై చేసి ఆయిల్ లో ఫ్రై చేసి తీస్తే మనకు ఆ స్టిక్కీనెస్ అయితే పోతుంది. ఓకే. సో పసుపు వేసాం, అలాగే ఉప్పు వేసాక ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో మనకి ప్యాన్ కూడా వేడెక్కుతుంది. సింపుల్ మ్యారినేషన్ అండి. అంటే మనకి ఇలా చేపలు కానీ సీ ఫుడ్ ఏది చేసినా ఇలా స్లైట్గా మనం ఉప్పు పసుపు పెట్టుకుంటే మనకి ఉప్పు పడుతుంది, అలాగే టేస్ట్ బాగా వస్తుంది. అంటే దానికి ఏమైనా కొంచెం స్మెల్ ఉన్నా కూడా అంటే ఆ నీచు వాసన అనేది కొంచెం మనకి పోగొడుతుంది అనమాట ఇలా పసుపు అనేది. ఓకే. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ప్యాన్ పెట్టుకున్నాం. సో ముందుగా మనకి ఈ బెండకాయ రొయ్యల ఎగురు కోసం నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక దీంట్లో కొన్ని ఆవాలు సో ఆవాలు వేసుకోవాలి. సో ఆవాలని చిటపట్లాడేలా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలని ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవచ్చు. సో ఈ రెసిపీలో మనకి ఎక్కువగా మసాలా మ్యారినేషన్ అయితే ఏం లేదు, జస్ట్ కొంచెం పసుపు అండ్ ఉప్పుతో కలిపేస్తే అది కామన్ మనకంటే సీ ఫుడ్కి చేసే కామన్ మ్యారినేషనే. ఓకే. సో ఈ విధంగా ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాం. వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. సో నూనెలో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్గా వేగిపోవాలి. ఓకే. సో ఇలా బాగా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దామండి. ఓకే. సో ఈ విధంగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ ఇలా వేగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మనం యాక్చువల్గా రొయ్యలు టైం చాలా తక్కువగా టైంలో ఉడికిపోతాయి. బెండకాయలు మనకు కొంచెం టైం పడుతుంది, మనం ముందుగా దీన్ని ఫ్రై చేయలేదు కాబట్టి. సో దీంట్లో ఈ బెండకాయ ముక్కలు మనం డైరెక్ట్గానే వేసేస్తాం. సో బెండకాయ ముక్కలను వేస్తాం. సో ఇంత పెద్దగా కట్ చేశారు కదా, మరి అవి ఉడుకుతుంది అంటారా? ఇవి సాఫ్ట్గా ఉడికిపోతాయండి. జస్ట్ నార్మల్ కటింగ్ మనకి మనం బెండకాయ పులుసు చేస్తాం కదా, సో అలా అది సేమ్ కటింగ్లో ఉంటుంది. ఓకే. ఫ్రై కాదు కాబట్టి ఇది మనకి ఈజీగానే ఉడుకుతుంది. సో అందుకోసమే నేను ముందుగా బెండకాయ ముక్కలను వేస్తాను యాక్చువల్గా. ఓకే. ఓకే. సో ఈ విధంగా ఇలా బెండకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా, దీంట్లో మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయిన తర్వాత దీంట్లో మనం మిగిలిన మసాలాలు కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటాం. సో ఇలా బెండకాయలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఓకే. సో దీంట్లో మనం పసుపు వేసుకుంటాం. సో పసుపు వేసా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే పసుపుతో పాటు కొద్దిగా కారం కూడా చల్లుకోవాలి. అలాగే గరం మసాలా మనకి ఇంట్లో ఉండే రెగ్యులర్ గరం మసాలాని సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి కొంచెం ఎక్కువగా స్పైసీ ఉంటుంది. ఇది అంత ఎక్కువ ఉండదండి. సో మీడియం స్పైసీ ఉంటుంది. కారం ఎక్కువ కావాలంటే మీరు కారం ఎక్కువ వేసుకోవచ్చు. సో కారం అయితే లిమిటెడ్ కాదు, ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇంకా రొయ్యలను కూడా యాడ్ చేసేవచ్చు. సో ఆల్రెడీ మనకి బెండకాయలు కూడా ఉడుకుతున్నాయి మసాలాలతో. సో అలా ప్రీ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసాక ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. అలాగే ఈ రొయ్యలు ఒకసారి మసాలాలతో పాటు వేగిన తర్వాత ఒకసారి ఇలా మంచిగా వేగిన తర్వాత మన ఎగురుకి బేస్ కూడా రావాలి. సో ఎగురు కోసం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఇలా టమాటా గుజ్జుని కూడా మనం వేసుకుంటాం. సో టమాటా గుజ్జు వేసాక ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
బెండకాయ రొయ్యల ఇగురు మంచి కాంబినేషన్ అండి. సో జనరల్గా మనం బెండకాయ పులుసు చేసేటప్పుడు మనం చింతపండు అది యూస్ చేస్తుంటాం. సో చింతపండు పులుసు అది కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను చింతపండు ప్లేస్లో టమాటా గుజ్జుని యూస్ చేశాను. ఓకే, సో అలాగే దీంట్లో మనకి ఇంకా ఆ ఫ్లేవర్ అనేది బాగా రావడం కోసమని మనం కరివేపాకును కూడా అలా పైనుంచి చల్లుకుంటాం. సో ఇలా అన్ని మసాలాలు ఆల్రెడీ మనం టమాటో ప్యూరీ వేసాం కాబట్టి అంటే చింతపండు గుజ్జు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చా ఇఫ్ రిక్వైర్డ్? అంటే అది పులుపు బాగా కావాలంటే యాడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను దీంట్లో వేయట్లేదు. సో మనకి టమాటాల నుంచి వచ్చిన పులుపు అయితే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మనం మసాలాలన్నీ వేసాక దీంట్లో కొన్ని నీళ్ళు, ఎక్కువ కాదు చాలా తక్కువ నీళ్ళు అయితే పడతాయి. సో కొన్ని నీళ్లు వేసి దీన్ని మనం బాగా ఉడకనివ్వాలండి. సో నీళ్లు వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఈ రొయ్యలు అలాగే రొయ్యలతో పాటు టమాటా గుజ్జు అంతా బాగా ఉడకాలి. సో మూత పెట్టి ఉడకనిద్దామండి. ఓకే, సో షెఫ్ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే అండి. ఓకే, సో మనకి కంప్లీట్గా అలా ఆయిల్ కూడా అలా ఫ్లోట్ అయిపోయింది. సో ఈ బెండకాయ రొయ్యలు ఇగురు అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కరివేపాకు అరోమా కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా మంచిగా ఉడికిన బెండకాయ రొయ్యల ఇగురులో మనం అలా పైనుంచి కొత్తిమీరను కూడా కాస్త చల్లుకొని మనం మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాం అండి. ఓకే, సో చాలా చాలా అంటే అరోమా అయితే చాలా బాగా వస్తుంది అండ్ మంచి డెలిషియస్గా ఉండబోతుంది డిష్. ఓకే, సో ఈ బెండకాయ రొయ్యల ఇగురు డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఎంత బాగుందో బెండకాయ రొయ్యల ఇగురు. ఇది మీకు రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. అలా ఇంకా దేంతోనైనా తినవచ్చు అనమాట, అలా ఉంటుంది డిష్. ఓకే ఓకే, సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. బెండకాయ రొయ్యల ఇగురుకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 స్పూను, పచ్చిమిరపకాయలు చీల్చినవి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టొమాటో గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ రొయ్యల ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అలాగే మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు, టొమాటో గుజ్జు వేసి బాగా కలుపుకొని చివరగా కరివేపాకు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. రొయ్యలు బాగా ఉడికాక కొత్తిమీర చల్లి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెండకాయ రొయ్యల ఇగురు రెడీ.